ప్రసారం అందిస్తారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి పరిణామం, ఒక ఎప్పుడూ గతంలో ఎన్నడూ చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ విచారణ చేపట్టినటువంటి ఈరోజు ఉదయం 11:30 గంటల నుంచి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ విచారణలు చేపట్టారు. తొలుత మెన్షన్కి సంబంధించినటువంటి పలువురు న్యాయవాదులు తమ కేసులకు సంబంధించినటువంటి మెన్షన్ చేస్తున్నటువంటి సమయంలో ఒక న్యాయవాది అత్యంత సమీపంలో సిజేఐ కూర్చున్నటువంటి బెంచ్కి అత్యంత సమీపంలోకి వచ్చి తన బూట్ను సిజేఐ పైకి విసిరివేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదు అంటూ నినాదాలు చేస్తున్నటువంటి అడ్వకేట్ను వారించారు. ఇలాంటి చర్యలు తనని ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయటానికి ఒప్పుకోవు, ఇలాంటి సంఘటనలు తనని ఏమాత్రం తనపైన ప్రభావం చూపించవు అని చెప్పి ఈ సందర్భంగా సిజేఐ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇట్లాంటి చర్యలకు మంచిది కాదు అని కూడా సిజేఐ గవాయ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇది ఒక అనూహ్యమైనటువంటి ఘటనగా పేర్కొనవచ్చు. మెన్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో సాధారణంగా కోర్ట్ నెంబర్ 1, కోర్ట్ నెంబర్ 2, కోర్ట్ నెంబర్ 3 ఈ 3 ప్రధానమైనటువంటి బెంచ్లు మెన్షన్స్ జరిగేటువంటి సమయంలో కోర్టులన్నీ కిక్కిరిసి ఉంటాయి. ఆ సమయంలో కొంత అలర్ట్గా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, సిజేఐ బెంచ్ ముందు అలర్ట్గా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని నివారించి బయటికి పంపించేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తాము ఫేస్ చేస్తున్నట్లుగా అనిపించిందని చెప్పి పలువురు న్యాయవాదులు పేర్కొంటున్నారు. సిజేఐ ఇట్లాంటి అంటే న్యాయవాదులు తనపైన వ్యక్తిగతమైనటువంటి దాడికి లేదా పరుష పదజాలంతో దాడికి ప్రయత్నించినప్పటికీ తన విధుల నుంచి తప్పుకోనని, తాను చేయాలనుకున్నది, తాను చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్తానని, ఇలాంటి చర్యలు కానీ ఇలాంటి ప్రభావాలు కానీ తనపైన ఏమాత్రం చూపించవు అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఆ తరువాత అక్కడ దాడికి పాల్పడబోయినటువంటి న్యాయవాదిని బయటికి పంపించి సెక్యూరిటీ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్కి చేదు అనుభవం ఎదురైంది. ఓ న్యాయవాది జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటు విసిరేందుకు యత్నించారు. ఈ దాడిని తోటి లాయర్లు అడ్డుకున్నారు. సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు కేసులను వింటున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. దాడి యత్నం నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద పలువురు న్యాయవాదులు ఆందోళన చేశారు.